అందరికీ నమస్కారం. నేను మీ రాజా. వెల్కమ్ టు వంశీ టీవీ ఛానల్. ఈరోజు నేను మీతో ఒక టాపిక్ డిస్కస్ చేద్దామని వచ్చాను. ఇండియాలో మోస్ట్ ఫేమస్ టెంపుల్ తిరుపతిలో ఉంది, వెంకటేశ్వర స్వామిది. ప్రపంచం నలుమూలల నుండి ఆ తిరుపతికి వచ్చి వాళ్ళ యొక్క మొక్కుబళ్ళు చెల్లించుకొని దర్శించుకుంటుంటారు. అంతేకాకుండా అక్కడ ఎంతో ప్రసిద్ధిగాంచిన తిరుపతి లడ్డు కూడా ఉంది. ఆ తిరుపతి లడ్డుకు కూడా ఒక ప్రత్యేకత ఉంది. ఆ లడ్డు తయారీ చేసేటప్పుడు ఎంతో నిష్టగా ఉండి చేస్తారు. అలాంటి లడ్డు తయారీలో ఈ మధ్య కొన్ని రోజుల క్రితం ఒక న్యూస్ బయటకు వచ్చింది. అది ఎలాంటి న్యూస్ అంటే, ఈ ఒక లడ్డు తయారీ విషయంలో ఎంతోమంది ప్రసాదంగా ఒక దేవుడి దగ్గర నుంచి వచ్చే ప్రసాదాన్ని ఎంతో ప్రేమతో స్వీకరించి వాళ్ళ యొక్క మనోభావాల్ని కించపరిచేలాగా ఆ లడ్డు తయారీలో చాలా ఘోరాలు జరిగాయి. అవేంటంటే వినండి ఒకసారి. ఆ లడ్డు తయారీలో సోయాబీన్, సన్ఫ్లవర్, ఆలివ్ ఆయిల్, లిన్సీడ్, వీట్ జమ్, మేజ్ జమ్, కాటన్ సీడ్, ఫిష్ ఆయిల్, కోకోనట్ అండ్ పామ్ ఫ్యాట్, బీఫ్ టాలో. నిజంగా ఇందులో ఎవరు దీన్ని కల్తీ చేశారో తెలియదు, బట్ కల్తీ జరిగింది. అసలు కల్తీ జరిగిందా జరగలేదా? ఒకవైపు ల్యాబ్ రిపోర్ట్స్లో కూడా వచ్చాయి కల్తీ జరిగిందని. తిరుపతి లడ్డు ప్రసాదం స్వీకరిస్తున్నప్పుడు, దాన్ని టేస్ట్ చేస్తున్నప్పుడు ఎక్కడో నాణ్యత తగ్గింది, ఏదో జరుగుతుంది, అసలు ఆ ఇదివరకు ఉన్న టేస్ట్ లేదు అని చాలామంది భక్తులు కూడా అంటున్నారు. అసలు ఎందుకు ఇలా జరుగుతుంది అని ఆ టీటీడీ ఈడీ కూడా దాని ఒకసారి పరీక్షించారు, ల్యాబ్ టెస్ట్లకు పంపించారు. ఈ ల్యాబ్ టెస్ట్లోనే ఇలాంటి ఘోరాలన్నీ బయటపడ్డాయి. అసలు ఇప్పుడున్న వాళ్ళు ఏమంటున్నారు, గత ప్రభుత్వం చేసిందని వాళ్ళు అంటున్నారు. గత ప్రభుత్వం వాళ్ళు ఏమంటున్నారు, ఇప్పుడున్న ప్రభుత్వం చేసింది అంటున్నారు. ఇంకొంతమంది అసలు ఏమంటున్నారు, కల్తీ జరగలేదు అంటున్నారు. అసలు కల్తీ జరిగిందా జరగలేదా, ఎవరు కలిపారు, ఎందుకు కలిపారు, ఒకవేళ వాళ్ళు వేరే పార్టీ మీద కోపంతో కలిపారా, లేదా గత పార్టీ వాళ్ళు ఈ పార్టీ మీద కోపంతో ముందు నుంచి నడుపుతున్నారా, అసలు ఏంటి అందుకు చిక్కని ప్రశ్న ఇవన్నీ. ప్రతి ఒక్కరు కూడా ఎంతో నమ్మకంతో వెళ్ళి ఎంతో నిష్టగా ఉండి మోకాల మీద తిరుపతి మెట్లెక్కుతూ వాళ్ళ యొక్క మొక్కుబలను చెల్లించుకుంటూ దేవుడి దగ్గర నుంచి వచ్చే ప్రసాదాన్ని ఎంతో భక్తిగా వినయంగా వాటిని స్వీకరించి, కానీ చివరికి అందులో ఇలాంటి పదార్థాలు కలిసి ఉన్నాయని తెలిసినప్పుడు ఎలా ఉంటుంది మనుషులకి? ఇది చేసింది ఎవరైనా సరే, తప్పు ఆలోచించినా తప్పు చేసినా తప్పే. అది అధికారంలో ఉన్న వాళ్ళు కానీ, రూలింగ్ పార్టీ వాళ్ళు కానీ, అపోజిషన్ వాళ్ళైనా కానీ, అది ఎవరైనా కానీ, ఎలా జరిగిందో, ఎవరు జరిగిందో, ఎప్పుడు జరిగిందో ఆ దేవుడికే తెలియాలి. ఈ తప్పు చేసిన వారికి ఖచ్చితంగా దేవుడు ఒక పెద్ద గిఫ్టే ఇస్తాడు. అది ఎలాంటి గిఫ్టో మన అంచనాలకు ఉండదు. అది దేవుడి పని. దేవుడి విషయంలో ఇలాంటి రాజకీయాలు చేస్తున్నారు. ఒకటి, అధికారాన్ని నిలబెట్టుకోనికి అవతలను తొక్కేనికి చేస్తున్నారా, లేదా ఇప్పుడు అధికారాన్ని కూలగొట్టి వాళ్ళ అధికారంలోకి రానికి చేస్తున్నారా? అసలు దేనికి చేస్తున్నారు? ఏదైనా రాజకీయాలు ఉంటే మాట చూసుకుంటూ బయట మాట్లాడుకుంటూ ఎత్తిపోతులు పొడుచుకుంటూ ఉంటారు, అది కామనే, అదే రాజకీయం అంటారు. కానీ ప్రపంచం నలుమూలల నుండి వచ్చి వాళ్ళందరూ ఎంతో దైవంగా వచ్చి అక్కడికి ఇలా వస్తున్నప్పుడు ఇలాంటి విషయాలు జరుగుతున్నాయని తెలిస్తే ఎంత పాపం, ప్రతి ఒక్కరు ఆలోచించాలి. కానీ ఇప్పుడు తిరుపతి లడ్డులో నాణ్యత ఉంది అని మళ్ళీ భక్తులు ఇదివరకులా అంటూ ఉన్నారు. బట్ ఇది వరకు కల్తీ జరిగింది, అది ఎలా జరిగింది, దీనికి ఎవరు పాల్పడ్డారు, అది రూలింగ్ పార్టీయా, అపోజిషన్ పార్టీయా? కానీ ఎవరైనా సరే కేంద్రం దీనిపైన దృష్టి పెట్టి ఆ తప్పు చేసిన వాళ్ళని కనిపెట్టి ఖచ్చితంగా వాళ్ళని కఠినంగా శిక్షించాలని కోరుకుంటున్నాను. లడ్డు వివాదంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలపండి. మరి ఒకసారి మంచి వీడియోతో మీ ముందుకు వస్తాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ వంశీ టీవీ. దిస్ ఈజ్ రాజా సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.